అండి బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అందరం బాగుండాలి. మనము మన ప్రోగ్రామును కొనసాగిద్దామండి. మన ప్రోగ్రాము మనందరికి తెలుసు. సమాజము నాడు నేడు ముచ్చట్లండి. మనకి ఇంకా సమాజంలో ఎన్నో లక్షల కొద్దీ మనకు అవసరం లేనివి ఉంటాయి కానీ, అవసరం ఉన్న విషయాలు మనము ఆ రోజు ఎలా ఉండినాయి, ఈరోజు ఎలా మార్పులు వచ్చినాయి అనేటివి చూసుకుందామండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకి హ్మ్, ఒకటి అదేంటంటే యూట్యూబ్‌లలో ఈ మధ్యన చాలా వైరల్ అవుతూ ఉందండి. ఈ 2 తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలలో మరి ఎక్కువగా ఈ మధ్యన మరి ఒక సినిమా కంటే కూడా ఎక్కువ క్రేజీగా ఒక విషయాన్ని మరి చూడడం జరుగుతుంది, అనుకోవడము, చెప్పుకోవడము జరుగుతుందండి. కాబట్టి అది మీకు అందరికి తెలుసు. నేను ఎక్కువగా పొలిటికల్ విషయాల గురించి, వారి పనులు, విధులు, వాళ్ళ డ్యూటీస్ గురించే మాట్లాడతాం కానీ ఇప్పుడు కొన్ని మీకు అందరికి తెలుసు. మరొక విషయం బాగా వైరల్ అవుతున్నటువంటి విషయము టెక్కల గురించి మనం వింటూ ఉంటున్నాము. మరి ఆ యొక్క టెక్కలి అనేటటువంటి మరి ఆ కాన్స్టెన్సీ ఎక్కడ శ్రీకాకుళంలో ఉందట. అక్కడ మరి ఇప్పుడు మనకి ఏం పేరు వాణి దువ్వాడ వాణి గారు, మరి దువ్వాడ శ్రీనివాస్ గారు అని వస్తున్నారండి. మరి అందులో వాళ్ళ యొక్క కాపురంలో మరి ఇంకొక ఆవిడ రావడం అనేది జరిగి దానివల్ల మొత్తము మరి ఆ కుటుంబం కానీ ఆ ఫ్యామిలీ కానీ మరి విచ్ఛిన్నమైపోయి మరి బజారు పాలవుతున్నదండి. వారందరూ కూడా ఏం కష్టాలు చేసి బ్రతికిన వాళ్ళు కాదు. పొలిటికల్‌గా మరి బాగా సంపాదించుకున్నటువంటి డబ్బు కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులు వాళ్ళు. కానీ మరిప్పుడు ఇక్కడ ఎవరి తప్పందామండి? ప్రతిరోజు ఫోను ఓపెన్ చేయగానే వాళ్ళే ప్రత్యక్షమవుతున్నారండి. ఏమన్నా విషయాలు తెలుసుకుందాం దేశం గురించి, పరిపాలన గురించి, ప్రజల గురించి, పాలకులు ఎలా ఉన్నారు, పాలించే వాళ్ళు ఎలా ఉన్నారు, మన సంపద ఏముంది, ఎంత ఖర్చవుతుంది, ఎంత నిలువ ఉంటుంది, తలసరి ఆదాయం ఎంత, జాతీయ ఆదాయం ఎంత, ఈ రకంగా మనము మన పనుల్లో మనం ఉండాలనుకుంటే మధ్యలో అది ఎంత ఒక మరి దురదృష్టం అనుకోండి అండి మనకు కూడా. ప్రతి ఇంట్లో మరి అందరి ఇళ్లలో ఉండకపోవచ్చు. కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ రోజులలో అయితే మరి ఇటువంటివి ఎక్కువగా ఉంటున్నాయండి. చాలామంది దాదాపు ఒక 60% ఫ్యామిలీస్‌లో మరి అవన్నీ బయటికి రాకపోయినా గానీ చెదురుమదురుగా ఉంటున్నట్టుగానే ఉంటున్నాయి. భార్య అంటే భర్తకు పడడము లేదు, భర్త అంటే భార్యకు పడడం లేకుండా ఉంటుందండి. మరిప్పుడు మామూలు కామన్ పీపుల్ అయితేనేమో అలా అనుకోని ఊరుకోవడము, ఇటివి లోపల లోపల మరి ఆ చట్టం ఏం చేస్తుందో పరిష్కారం ఇవి మనకు తెలియదు. వీళ్ళేంటంటే దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రతినిధులు. గ్రామము నుండి పార్లమెంటు వరకు పరిపాలించేటటువంటి ప్రతినిధులు కాబట్టి, వాళ్ళలో ఎలాంటి మరి ఇటువంటివి జరిగితే మరి ప్రజలు ఊరుకోరు గదా! వాళ్ళను మీడియా వరకు లాగడము, మీడియా ప్రశ్నించటము, వాళ్ళు చెప్పటం ఇలాంటివన్నీ మనం చూస్తున్నామండి. కానీ మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి దురదృష్టం ఏంటంటే వాళ్ళ పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు. మనకు తెలియదు. ఇంట్లోనన్నా ఉండి చూడాలి, వెంట బొయ్యాన చూడాలి అంటారు పెద్దలు ఎనకట. కాబట్టి మనము అవన్నీ మనకు తెలియదు. అక్కడ మీడియాకొచ్చి వాళ్ళు మాట్లాడడము, వీళ్ళు అనడము, పబ్లిక్ అంతా కోడై కుయ్యడము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటదండి. ఎందుకంటే ప్రతి స్త్రీ పురుషుల కలయికనే సమాజము. కానీ చిన్న చిన్న పిల్లలు, యువత గూడా నేర్చుకుంటారండి. ఏందంటే ఇది వింటే ఇంతగనం అబ్బా! ఎంత స్ప్రెడ్ అయిపోయింది 2 రాష్ట్రాలే కాకుండా దేశమంతా. మరి ఈ విషయము జరుగుతూనే ఉంది. కాబట్టి ఒక్కటి దయచేసి ఇది ఇంకా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకంటే దీనివల్ల నేర్చుకునేదేముంది? అవును, ఆమె మొదటి భార్య వాణి అనేటామెనంట, ఈ మాధురి అనేటామెను పొలిటికల్‌గా తీసుకొచ్చిందంట. ఆమె మహిళా ప్రెసిడెంట్‌గా ఉండిందంట. చాలామంది మహిళలు ఆమెకు దగ్గరగా ఉన్నారు కాబట్టి, మా భర్తకు ఏంటి క్యాంపెనింగ్ చేయటంలో కానీ, ప్రచారం చేయటంలో కానీ, ఈమె ఆ మహిళలందరికి కూడా ప్రెసిడెంట్ కాబట్టి వాళ్ళని తీసుకొనొచ్చి మా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తది నా భర్తకు. వాళ్ళందరి సహాయ సహకారాలు మాకు అందేటట్టు చేస్తది ఈమె లీడరు ఆ యొక్క
మహిళా సంఘాలకు ఈమె ప్రెసిడెంట్ కాబట్టి అన్న ఉద్దేశంతోటి ఆమె అందులోకి తీసుకొచ్చిందంట. ఇదండి. అయితే మరి ఆమె ఆ రకంగా పొలిటికల్‌గా తను డెవలప్‌మెంట్ కోసమే తీసుకొచ్చింది కానీ, మరి మరి అక్కడ ఇంకొకటి కథ అయిపోయింది. ఏందంటే, ఆ భర్త భార్యల మధ్యలో ఆళ్ళ ఫ్యామిలీలో ఎంటర్ అయిందామె. ఆ పరిస్థితులు ఏమైనా గావచ్చు. ఆళ్ళ భర్త భార్యలకు పడి రాకపోవచ్చు, పెండ్లయినప్పటి నుంచే పడి రాకపోవచ్చు, పిల్లలయినప్పటి నుంచే పడి రాకపోవచ్చు. ఏదన్నా గానీ ఎక్స్, వై, జెడ్ వాళ్ళ మధ్యల. కానీ వాళ్ళైతే ఇంతవరకు విడిపోలేదు. నాకొద్దు నా భార్య అనలేడాయన. నా పిల్లలొద్దు అనలేడు. ఇప్పుడు గూడా పిల్లలు కావాలనే అంటుండాయన. కాకపోతే భార్య నుండి వచ్చే సుఖం ఆయనకు అందుతలేదని మూడో వ్యక్తిని అంటే వాళ్ళిద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ నేను అది దగ్గరకయ్యాను అని చెప్తున్నాడు. ఇది అంత మంచి సందేశం కాదండి. అందుకని ప్రజలందరూ గమనించండి. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటాం? అవును, భార్య వల్ల భర్తకు ఉండకపోవచ్చు సుఖము, భర్త వల్ల భార్యకు కూడా ఉండకపోవచ్చు. కానీ మీరైతే ఇష్టపడి చేసుకున్న పెళ్ళేనంట మరి. అలాంటప్పుడు అంత ఇష్టపూర్వకంగా మీరు ఈ థర్డ్ పర్సన్ మీ ఫ్యామిలీలో రాక ముందుకు మీరు ఉన్నట్లుగా మరి ఆమె తన భార్య మీ భార్య ఆయనతో ఎప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటుంది. ఈ మార్పు ఆమెను మహిళా సంఘాల యొక్క సహాయ సహకారాలు నాకు అందుతాయి, నా భర్తకు అందుతాయి, మా కుటుంబం డెవలప్ అవుతుంది, ఈ యొక్క పొలిటికల్గా మేము డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె తెచ్చింది. కానీ నా భర్తతోని నువ్వు సహజీవనం చెయ్యి, లేకుంటే నాకు పోటీగా రా నువ్వు అని ఆ రకంగా తీసుకురాలేదు కదండి. ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్ అంతా అదే కదా. కాబట్టి దయచేసి ఎవరిళ్ళైనా మీ మీ పరిస్థితులు ఏమన్నా ఉండొచ్చు. మాధురి గారు మీ హస్బెండ్ అమెరికాలో ఉంటే నీకు అక్కడ పోవడం ఇష్టం లేదు, ఆయనకి ఇండియా రావడం ఇష్టం లేదు అని మీరే చెప్తున్నారు. మీరు ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలని అనుకున్నప్పుడు మరి ఇక్కడ ఈ పరిస్థితులు నీకు అనుకూలించినవి అండ్లకు వెళ్ళినవు. కానీ అదేమవుతుంది, ప్రపంచమంతా, లోకమంతా, సమాజం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మీ భర్త అమెరికాలో ఉంటే అక్కడ కూడా మరి చూసే వాళ్ళ యూట్యూబ్లు మీడియాలో మీరు మాట్లాడడం అన్నీ వింటున్నారు కదండి. ఒక స్త్రీ అలా చేసినప్పుడు మరి పిల్లలు ఉన్నారని అందరు బాధపడుతున్నారు. నా పిల్లలకి ఏం కొదవలేదు అంటున్నావు. కానీ ఎంతైనా తల్లి ప్రేమ దగ్గరున్న దానికంటే అప్పుడప్పుడు చుట్టంలాగా వచ్చి చూసిపోవడం ఏంటండి. మా అమ్మ చూసుకుంటుంది నా పిల్లల్ని, మీకేం బాధ లేదు, నాకు లేని బాధ మీకెందుకు అని సమాజాన్నే ప్రశ్నిస్తున్నావమ్మ నువ్వు. కానీ వాళ్ళు చిన్న పిల్లలు పాపం. కానీ తల్లి చుట్టంలాగా ఎప్పుడో ఒకనాడు వచ్చి, వారంలో 2 సార్లు, వారానికి ఒకనాడు వచ్చి పలకరించి చిలకరింపు చేసిపోతే పిల్లలకు పొట్టలో పడుకోవాలి, తల్లి ఒడిలో ఉండాలి, తల్లికి సన్నిహితంగా ఉండాలి, తండ్రి దూరం ఉన్న తల్లి దగ్గర ఉండాలండి. అలా చేయాల్సింది నువ్వు. సమాజానికి, మహిళా సంఘాలకు నేర్పాల్సింది ఒక మహిళగా నువ్వు ఏం చెయ్యాలి అమ్మా మాధురమ్మ? ఏం చేయాలి అంటే, భర్త దూరం ఉన్నా, భర్త మనకు ఉన్నా లేకపోయినా పిల్లల కొరకు జీవించాలమ్మా, పిల్లల కొరకు. అంతేగాని నాకు తోడెట్లా, నాకు నీడెట్లా, సమాజమే మీకు తోడు నీడ. నువ్వు మంచిగా ఉంటే నీ దగ్గరికి సమాజము ఏ దుర్మార్గుడు కూడా నేను వేలు వెత్తి చూపెట్టడమ్మా. నీ పిల్లలే నీకు సమాజం, నీ పిల్లలే నీకు తోడు, నీ పిల్లలే నీకు అండా కొండ. ఇప్పుడు నీకు అమ్ముంది అంటున్నావు, నీ పిల్లలు ఉంటున్నారు, అమ్మతోని కలిసి పిల్లలను చూసుకొని ఉండొచ్చు కదా. సరే, ఆమె నిన్ను బయట పెట్టింది, వాణి గారు నిన్ను బయట పెట్టింది, నిన్ను రచ్చకు గుంజింది, నీ పరువు తీసింది, మీ భర్తకు తెలిసింది, ఇవన్నీ అంటున్నావు. ఒక్కసారమ్మా నువ్వు నీ పెద్దవాళ్లతోటి, నాకు ఆ యొక్క లీడర్ గారికి, శ్రీనివాస్ గారికి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, చూడు వాణి గారు, నువ్వు నన్ను ఏ రకంగా తెచ్చినావు ఈ పొలిటికల్గా రాజకీయంలోకి, నువ్వు ఎలాంటి నిందలు వేస్తున్నావు, ఇది చాలా పాపం. చూడు, నీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఈ పని అవసరం లేదు నీ హస్బెండ్తోని, కానీ నింద వేస్తే నన్ను లోకము చెడుగా భావిస్తుంది. దయచేసి నువ్వు ఇలా అనకాని. నువ్వు ఫస్ట్ ఆమె నిన్నైతే ఎప్పుడైతే
ఒక అనుమానించిందో, ఆ అనుమానం అప్పుడు నువ్వు ఆమెకు టీచ్ చేసినుంటే, బోధించినుంటే, నువ్వు చెప్పినుంటే, నువ్వు మంచిగా ఉండి చెప్పినుంటే, అప్పుడు ఆమె అప్పటికే సర్దుకుంటుండే. వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నుంటాయి నీకెందుకండి? నువ్వెన్నో మీడియాలో మాట్లాడుతున్నావు. మీడియా వాళ్ళని బెదిరిస్తున్నావు. మీడియా వాళ్ళని తిడుతున్నావు. ఎవరైనా లేడీసు ఆ కృష్ణకుమారి సోషల్ యాక్టివిటీస్ ఆమెను గూడా ఆమె ఏదో చెప్తుందంటున్నావు. ఇంకెవరెవరో లేడీస్ మాట్లాడితే కూడా చెప్తున్నావు తల్లి. అది కాదమ్మా. ఒకవేళ ఆమె నిన్ను పొరపాటున నువ్వు మంచిగుంటే, నీ సర్కిల్‌లో నువ్వుంటే, ఆమె ఒకవేళ బుద్ధి తక్కువయ్యి నిన్నేమన్నా అన్నదనుకో, అప్పుడు ఆమెకు నువ్వు బుద్ధి చెప్పాల్సింది. నువ్వు నాకు ఒక తోబుట్టు లాంటి దానువు. నీ హస్బెండ్ నాకెందుకమ్మా? నాకట్లాంటిది కాదు. నీ హస్బెండ్ అంటే నాకొక అన్నతో సమానమని నువ్వు బుద్ధి పెట్టినుంటే, గడ్డి పెట్టినుంటే ఆమె ఇంకొకసారి నీ జోలికి రాకపోయేది. వాళ్ళిద్దరు భర్తమార్యల మధ్యలో ఎన్ని కొట్లాటలు గానీ, మనస్పర్ధలు గానీ, ఎంత దూరం గానీ, మనోవేదన గానీ ఉన్నా వాళ్ళు సర్దుకుంటుంటే. అదే శ్రీరాముడు సీతను అనుమానించిండు, ఎన్నో చేసిండు. అయినా శ్రీరాముడు సుఖపడ్డాడా సీతతోటి? లేదు గదా! ఆమె పెళ్ళైనప్పటి నుంచే వాళ్ళు అరణ్యవాసం వెళ్ళిపోయిండ్రు. అరణ్యవాసంలో 14 ఏళ్ళు ఉన్నారు. పిల్లలు గూడా అడవిలోనే కనింది లవకుశలను. ఒక ఆశ్రమంలో మునీశ్వరుని దగ్గర ఆమె ఉండింది. తండ్రిలాగా చూసుకున్నాడు. మనకు ఆ రామాయణం చెప్తుంది. ఆదర్శ గ్రంథం మనకు రామాయణం. రామాయణంలో నుంచి గానీ, మరి భగవద్గీతలో నుంచి గానీ ఇవి మన ఏకపత్ని వ్రతుడు అనేటటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి అతను ఇప్పుడు ఈ రకంగా అయ్యిండంటే మరి మీ గురించి అంటే కాదంటున్నావు. సరే నీ పర్సనల్ ఏదన్నా వండుకొని నీకు నచ్చింది వేరే వాళ్ళ భర్తను, నీ భర్త దూరం ఉన్నందుకు అవకాశం వాళ్ళిద్దరి మధ్యలో గొడవల అవకాశం చూసుకొని అలా వెళ్ళినవేమో, అది నీ ఇష్టం. కానీ తల్లి నీకు దండం పెడతాము. అక్కడ నుంచి నువ్వు ఇంకా ఈ మీడియాల వల్ల రాకు. ఇటువంటివన్నీ మీడియా మీద నోరు బారేసుకోకు తల్లి దయచేసి. ఎందుకంటే నిన్ను మహిళా సంఘాలకే నువ్వు అధ్యక్షురాలవైతే మహిళలందరూ ఏం నేర్చుకోవాలి తల్లి? సీతారాములు ఎప్పుడు కూడా కలవలేదండి. వాళ్ళు అరణ్యవాసం నుంచి కూడా మొత్తము విడిగానే ఉన్నారు. రావణాసురుని దగ్గర అన్నేళ్ళు ఉంది ఆమె. తిరిగి లాస్ట్ రామాయణము కంక్లూజన్ టైంలో వాళ్ళు వస్తే చాకలోడు అన్న మాటకు అక్కడ మరి రాజ్యంలో నుంచి బహిష్కరణ చేస్తే అడవుల్లో లక్ష్మణుడు ఏడ్చుకుంటూ విడిచిపెట్టి వచ్చాడు. మరి స్త్రీ పుట్టుక అలాంటిదమ్మా. స్త్రీ గడియలో పుట్టిన వాళ్లకు జీవితాంతం కష్టాలే ఉంటాయి. మళ్ళీ ఆమె భూమిలో కలిసిపోయేవారు. కనుక తల్లి కొంచెం నువ్వు దయచేసి దీన్ని ఆలోచించుకొని మరి ఈ యొక్క మహిళ, నేను కూడా ఒక మహిళనే, మహిళా సంఘాలకే కాదు సమాజంలో ఇప్పుడు మన చిన్న టెక్కలే కాదండి, దేశం వరకు కూడా అంచెలంచెలుగా ఉన్న ప్రతి గ్రామం, ప్రతి దేశ ప్రజలందరికీ ఏంది అది అన్ని కోట్ల ప్రజలకు నువ్వు సందేశము తల్లి ఆదర్శంగా ఉండేలాగా చూడమ్మా. మీరు ఎవరు ఏం కొట్లాడుకోవద్దు, ఏమన్నా చేసుకోండి మీ ఫ్యామిలీస్. ఇంత రభస చెయ్యకండి దయచేసి. మహిళలందరూ కూడా గమనించాల్సిన విషయము. ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు, అందరు కూడా గమనించాలి. ఇలాంటివన్నిటిని కూడా ఈ యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా చూపించి చంపగొడుతున్నారు. దయచేసి ఇది కంక్లూజన్ చేయమని చెప్పి ప్రజలందరిని కూడా నేను వేడుకుంటున్నాను. మనకు ఎన్నో ఉన్నాయి సమాజంలో, పాలన, పరిపాలన, ప్రజలు, మనుషులు, కుటుంబాలు, మరి బాధ్యతలు, డెవలప్మెంట్లు ఇవి మాట్లాడుకుందాం. దయచేసి మీరందరూ గమనించాలి. నా ఛానల్ జీపీఎల్జీసీని ఆదరించండి, చెరదీయండి, సపోర్ట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ది ఎనీ ట్రబుల్ ఎనీబడి. చాలామంది మరి విన్న వాళ్ళు కూడా నన్ను క్షమించాలి తప్పు ఉంటే. ఒకవేళ మీరు గ్రహించాల్సినటువంటి విషయాలు ఉంటే మనం ప్రొసీడ్ అవుదాం. లేకపోతే అంటే నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే మీకు అందరికి థ్యాంక్స్ చెప్తాను. ఒకవేళ తప్పు ఉంటే నాకు సలహాలు ఇవ్వండి. సో థ్యాంక్ యూ.